హే బ్రో, బిజినెస్ అంటే డబ్బు మార్కెటింగ్ కాదు, ఇన్ఫర్మేషన్. యుద్ధంలో శత్రు సైన్యంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్లానింగ్ ఏంటి అని తెలుసుకునేవాడే యుద్ధంలో గెలుస్తాడు. బిజినెస్లో కూడా అంతే. నీ కాంపిటేటర్ రేపు ఏం చేయబోతున్నాడు, కస్టమర్ మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు, మార్కెట్లో ఎక్కడ గ్యాప్ ఉంది అనే పాయింట్స్ నీకు తెలిస్తే నీ బిజినెస్ అనే వారిలో నువ్వు ఓడిపోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాణక్య నీతిలో రాజ్యంలో రాజుకి స్పైస్ ఎంత అవసరమో నీ బిజినెస్లో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా అంతే అవసరం. నీ కాంపిటేటర్ నీ గురించి తెలుసుకునే కన్నా ముందే నువ్వే నీ కాంపిటేటర్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. దీన్నే మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి దీన్ని రియల్ లైఫ్లో బిగ్ ప్లేస్ ఎలా వాడతారో తెలుసా? ద సీక్రెట్ వెపన్ ఆఫ్ సక్సెస్, నోయింగ్ యువర్ కాంపిటేటర్స్ నెక్స్ట్ మూవ్. చాలామంది బిజినెస్లో కాంపిటేటర్స్ని చూసి భయపడతారు, కానీ భయం కాదు బ్రో, రెస్పెక్ట్ ఉండాలి. వాడిని లైట్ తీసుకుంటే నువ్వు ఫేడ్ అవుట్ అయిపోతావు. ప్రతి బిగ్ కంపెనీకి ఒక సీక్రెట్ ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుందంటే నీ కంపెనీ గురించి కాదు, నీ కాంపిటేటర్ యొక్క ప్రతి చిన్న మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. నీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ చెప్తా. ఫ్లిప్కార్ట్ వర్సెస్ అమెజాన్, ది ప్రైజింగ్ వార్. 2015-2016 టైంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ కోసం కొట్టుకునేవి. వీళ్ళిద్దరి వార్ దేని మీద ఉండేదంటే ఎక్కువ డిస్కౌంట్ల మీద. ఫ్లిప్కార్ట్ ఒక పండగకి బిగ్ బిలియన్ డే అని చెప్పి, అమెజాన్ దానికి పోటీగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పేసి అనౌన్స్ చేసాయి. సీక్రెట్ ఏంటంటే ఈ రెండు కంపెనీలు వాళ్ళ సేల్స్ అనౌన్స్ చేయకముందే ఒకరికొకరు ప్రైజింగ్ డేటాని కొట్టేయడానికి ట్రై చేసేవి. సరిగ్గా ఇప్పుడు ఇంటెలిజెన్స్ టీమ్స్ అనేవి ఇక్కడే బాగా యూజ్ అవుతాయి. కాంపిటేటర్ యొక్క వెబ్సైట్లో వచ్చే ప్రైస్ చేంజెస్ని ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేసి డేటాని ఇచ్చే బాట్స్ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇంటెలిజెన్స్ టీమ్స్ అంటే మనుషులే ఉండాల్సిన అవసరం లేదు, ఓకేనా, బాట్స్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి ఫ్లిప్కార్ట్ ఒక ఐఫోన్ని 45,000 రూపీస్కి అనౌన్స్ చేసింది అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ అమెజాన్కి నెక్స్ట్ సెకండ్ తెలిసిపోతుంది. వెంటనే అమెజాన్ టీం ఆ రేట్ కన్నా ఒక 100 రూపాయలు తగ్గించి 44,900కి ప్రైస్ని సెట్ చేస్తారు. రిజల్ట్ ఏంటంటే వార్లో గెలుపు అనేది ప్రైస్లో కాదు, ఇన్ఫర్మేషన్ స్పీడ్లో ఉంటుంది. ఎవరికి ముందు తెలుస్తుంది, ఎవరు ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ వారిలో ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడే కస్టమర్స్ని బాగా గెయిన్ చేసుకోగలడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్లానింగ్ వల్ల గెలుపు అనేది దాని ఎగ్జిక్యూషన్లో కాదు, దాని సీక్రెసీ మెయింటైనింగ్లో ఉంటుంది. ఎందుకంటే నీ శత్రువు, నీ కాంపిటేటర్ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. ది పవర్ ఆఫ్ లిజనింగ్, ఫైండింగ్ ద గ్యాప్ ఇన్ ద మార్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే కాంపిటేటర్ని చదవడం మాత్రమే కాదు బ్రో, మార్కెట్ని అబ్జర్వ్ చేసి మార్కెట్ ఏం చెప్పాలనుకుంటుందో వినడం. కస్టమర్లు దేని గురించి కంప్లైంట్ చేస్తున్నారు అనేది నీకు క్లియర్గా తెలిసి ఉండాలి. కస్టమర్స్ అసలు దేని గురించి కంప్లైంట్ చేస్తున్నారు అనేది నీకు తెలుసా, నీ కాంపిటేటర్స్ తెలుసా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోకపోవడం వలన, తెలిసినా నెగ్లెక్ట్ చేయడం వలన మహామహా సామ్రాజ్యాలే కుప్పకూలిపోయాయి. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే నోకియా అందులో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఇంకొక రియల్ లైఫ్ కేస్ స్టడీ చెప్తా. నెట్ఫ్లిక్స్ వర్సెస్ బ్లాక్ బస్టర్, మిస్సింగ్ ది కస్టమర్స్ వాయిస్. ఎర్లీ 2000స్లో అమెరికాలో వీడియో క్యాసెట్స్ రెంట్కి ఇచ్చే అతిపెద్ద కంపెనీ బ్లాక్ బస్టర్. వాళ్ళ ఇన్కమ్ అంతా కూడా ఒక్కసారి రెంట్ తీసుకున్న తర్వాత వీడియో క్యాసెట్స్ కస్టమర్స్ ఆన్ టైం కాకుండా లేట్గా రిటర్న్ చేస్తే వచ్చి లేట్ ఫీజు మీదే ఉండేది. ఫస్ట్లో వీడియోస్ అన్ని వాళ్ళకి నచ్చేవి, అలాగే అదొక కొత్త ప్రాసెస్ కాబట్టి పెద్దగా లేట్ ఫీజు గురించి పట్టించుకోలేదు. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ ఈ లేట్ ఫీజు గురించి కస్టమర్స్ చాలా బాగా చిరాకు పడేవాళ్ళు. అసలు ఈ లేట్ ఫీజే అనే కాన్సెప్టే తీసేయమని చెప్పేసి అప్పట్లో చాలా పెద్ద డిమాండ్ కస్టమర్స్ సైడ్ నుంచి. బ్లాక్ బస్టర్ కంపెనీ ఇవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే బ్లాక్ బస్టర్ కంపెనీ ఆ ఫీజుల ద్వారా వచ్చే అమౌంట్కి బాగా అలవాటు పడిపోయింది కాబట్టి కస్టమర్స్ కంప్లైంట్స్ అన్నింటినీ గ్రాంటెడ్గా తీసేసుకుంది. కస్టమర్స్కి మనం తప్ప వేరే ఆప్షన్ లేదు కదా అని చెప్పి అనుకుంది. అప్పుడే మార్కెట్లోకి ఒక చిన్న స్టార్ట్అప్ అని నెట్ఫ్లిక్స్ ఎంటర్ అయింది. అవును, మన నెట్ఫ్లిక్సే. ఈ కంపెనీ వీడియో క్యాసెట్స్ రెంట్ ఇచ్చే ఒక స్టోర్గా స్టార్ట్ అయిన బిజినెస్ అనమాట. అయితే నెట్ఫ్లిక్స్ కాంపిటేటర్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి 2 విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి. ఒకటి, బ్లాక్ బస్టర్కి చాలా ఫిజికల్ స్టోర్స్ ఉన్నాయి, అది బ్లాక్ బస్టర్కి మెయిన్ అడ్వాంటేజ్. అలాగే ఈ లేట్ ఫీజ్ అనేది వాళ్ళకున్న అతిపెద్ద మైనస్ అని చెప్పేసి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏం చేసిందంటే బ్లాక్ బస్టర్కు ఉన్న అడ్వాంటేజ్ని పక్కన పెట్టేసి మైనస్ని టార్గెట్ చేసింది. నెట్ఫ్లిక్స్కి అది ప్లస్ అయ్యేలా మార్చుకుందనమాట. మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకే అసలు లేట్ ఫీజే లేదు, మంత్ మొత్తానికి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకో, ఎన్ని రోజులైనా సరే మంత్లో నీకు నచ్చిన క్యాసెట్ నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి అనౌన్స్ చేశారు. రిజల్ట్ ఏంటంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ప్రజలు కోరుకున్న విషయాన్ని ఇన్ఫర్మేషన్గా మార్చుకుంది, ఒక కొత్త బిజినెస్ మోడల్ని క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ యొక్క వీక్నెస్ ఎంత పెద్దదైందంటే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన బ్లాక్ బస్టర్ వితిన్ ఇయర్స్లోనే క్లోజ్ అయిపోయింది. అందుకే కస్టమర్స్ మన నుండి ఏం కోరుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, వాటిని ఎగ్జిక్యూట్ కూడా చేయాలి, అస్సలు గ్రాంటెడ్గా తీసుకోకూడదు. సింపుల్ లెసన్ ఏంటంటే కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ నీకు ఒక గోల్డ్ మైన్ లాంటిది. నువ్వు ఆ కంప్లైంట్స్ వింటే చాలు, నీ బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి నీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ విషయం వచ్చేసి ప్రాక్టికల్ స్టెప్స్. మరి నువ్వు నీ చిన్న బిజినెస్లో ఈ ఇంటెలిజెన్స్ని ఎలా యూస్ చేసుకోవాలి? దానికోసం పెద్ద పెద్ద టీమ్స్ ఏం అవసరం లేదు బ్రో, నీ మైండ్ ఒక్కటి ఉంటే చాలు. సీక్రెట్ షాపింగ్ చేయాలి. నీ టీంలో ఒకరిని లేదా ఒక ఫ్రెండ్ని, లేదంటే కొంతమంది నీకు తెలిసిన వాళ్ళని నీ కాంపిటేటర్ దగ్గర కస్టమర్స్లో పంపించు. వాళ్ళ సర్వీస్ ఎలా ఇస్తున్నారు, ప్రైస్ ఎంత, డిస్కౌంట్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నీకు ఎవరు చెప్పరు, నువ్వే తెలుసుకోవాలి. అలాగే సోషల్ మీడియా లిజనింగ్, గూగుల్ అలర్ట్స్ పెట్టుకో. నీ కాంపిటేటర్ పేరు రాసి పెట్టుకో గూగుల్ అలర్ట్స్లో. ఎప్పుడైతే ఎవరైనా ఆ పేరు మీద ఆన్లైన్లో కంప్లైంట్స్ రేస్ చేస్తే నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అదే నీకు ఒక పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ.
అలాగే ది ఎగ్జాంపులర్ స్ట్రాటజీ. చాణక్యుడు ఎప్పుడు కాంపిటీటర్ల దగ్గర పనిచేసి మానేసిన వ్యక్తుల్ని ఉపయోగించుకునేవాడు. ఎందుకంటే వాళ్ళకు సిస్టంలో ఉన్న బలాలు బలహీనతలు రెండు తెలుసు కాబట్టి. నీ టీంలోకి నీ కాంపిటీటర్ ఎగ్జాంపుల్ని తీసుకో. అతని ప్లస్ అండ్ మైనస్లు అండ్ మైండ్ సెట్ స్టడీ చేయడానికి బాగా ట్రై చేయి, ముఖ్యంగా మైండ్ సెట్. అలాగే నెక్స్ట్ విషయం వచ్చేసి ది సప్లయర్ వెండర్ నెట్వర్క్. నీ కాంపిటేటర్ యొక్క సప్లయర్స్ లేదా వెండర్స్తో నువ్వు కూడా మంచి రిలేషన్స్ పెట్టుకో. వాళ్ళ ద్వారా నీ కాంపిటేటర్ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్స్ అండ్ ఫైనాన్షియల్ వాల్యూమ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అది నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చూసావా బ్రో, బిజినెస్ అంటే డబ్బును చూపించడం కాదు, తెలివితేటలను చూపించడం. నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నీ డబ్బు కన్నా పవర్ఫుల్. ఎందుకంటే డబ్బు ఒకరోజు పోవచ్చు, ఒకరోజు ఉండొచ్చు, కానీ నీ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఎప్పటికీ పోదు. ఎండ్ ఆఫ్ ది డే బీ ఏ మాస్టర్ ఆఫ్ ది గేమ్, నాట్ జస్ట్ ఏ ప్లేయర్. నెక్స్ట్ ఎపిసోడ్లో ది ఆర్ట్ ఆఫ్ టైమింగ్, ఎప్పుడు ఆగాలో ఎప్పుడు కొట్టాలో తెలుసుకోవడం గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ఫోకస్డ్, స్టే స్మార్ట్, స్టే చాణక్య స్ట్రాటజీ. జై హింద్.